మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క క్షణం ఇది ముందే జరిగింది అని అనిపించిందా? అదే మాటలు, అదే పరిస్థితి, అదే భావన, దాన్నే మనం డేజావు అంటాం. సాధారణంగా ఇది మెదడు చిన్న పొరపాటు చేయడం వల్ల సంభవించే పరిణామం అని చెబుతారు. కానీ కొన్ని సిద్ధాంతాలు మరింత లోతైన విషయాన్నే చెబుతున్నాయి. టైం లూప్ అంటే ఒక నిర్దిష్ట కాలం మళ్ళీ మొదటి స్థితికి తిరిగి రావడం. అంటే ఒక రోజు లేదా ఒక సంఘటన పూర్తిగా రీసెట్ అయిపోవడం. గ్రౌండ్ డాగ్ డే సినిమాలో హీరో ఒకే రోజును పదే పదే జీవిస్తాడు. ఎడ్జ్ ఆఫ్ టుమారోలో యుద్ధం అదే రోజు మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. సినిమాలో ఇది ఫిక్షన్ కావచ్చు, కానీ సైన్స్లో క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్స్ అనే సిద్ధాంతం ఉంది. అందులో సమయం సూటిగా కాకుండా వలయంలా తిరిగే అవకాశం ఉందని చెబుతుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం విశ్వం మనం అనుకున్నంత సరళంగా పనిచేయదు. కొన్ని గణిత నమూనాలు సమయం లూప్ కావచ్చని సూచిస్తున్నాయి. ఒక సంఘటనను మార్చే ప్రయత్నం చేసినా అదే ఫలితం మళ్ళీ వచ్చే విధంగా విశ్వం స్వయంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది క్యాజువల్ లూప్ అని పిలుస్తారు. అంటే కొన్ని విషయాలు తప్పకుండా జరగాల్సిందే. ఇప్పుడు ఒకసారి ఊహించండి, మీరు ఒక పెద్ద తప్పు చేశారు. ఆ తప్పును సరిచేయడానికి మీరు గతానికి కూడా వెళ్ళారు. కానీ ప్రతిసారి మీరు ప్రయత్నించినా అదే ఫలితం వచ్చింది. చివరికి మీకు అర్థమవుతుంది, మీరు మార్చాలని ప్రయత్నిస్తున్న సంఘటనే ఈ లూప్ను సృష్టించింది. అంటే మీరు సమస్యకు పరిష్కారం కాదు, మీరు ఆ సమస్యలో ఒక భాగం అంతే. డేజావు ఒక సాధారణ మెదడు స్పందన కావచ్చు, కానీ టైం లూప్ అనే ఆలోచన పూర్తిగా అసాధ్యమని కూడా ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. సమయం ఒక సూటి రేఖలా కనిపించినా కూడా అది లోపల వలయాలుగా ఉండే అవకాశం ఉంది. మనం ముందుకు కదులుతున్నామని అనుకుంటున్నాం, కానీ బహుశా అదే మార్గాన్ని మళ్ళీ మళ్ళీ నడుస్తున్నాం. టైం లూప్స్ నిజమా కాదా అన్నది ఇంకా రహస్యమే కావచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, సమయం గురించి మనకు తెలిసింది ఇంకా చాలా చాలా తక్కువే. మీకు ఎప్పుడైనా మీ జీవితంలో డేజావు అనిపించిందా? కామెంట్ చేయండి. అలాగే భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.